బిఫోర్ వి కంటిన్యూ ద క్లాస్, ఈ క్లాస్ ఎవరెవరికి పనికొస్తుంది ఏంటి అనేది ఒక్కసారి చెప్తాను. రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్ మెయిన్స్ జరగబోతుంది, వాళ్ళకి పనికొస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో ఎస్ఎస్సి వాళ్ళకి, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీకు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. అందుకనే ఈ క్లాస్ ని నేను రికార్డ్ చేస్తున్నాను. ఆల్రెడీ రెగ్యులర్ గా మనం వొకాబులరీ వర్డ్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఆ చెప్పుకుంటూ వచ్చేటువంటి ఆ వొకాబులరీ వర్డ్స్ లో ఆల్రెడీ మనం కొన్ని వొకాబులరీ వర్డ్స్ ని చెప్పుకుంటూ వచ్చాం, వాటి దగ్గర నుంచి కంటిన్యూ చేస్తున్నాం. సో లెట్ us కంటిన్యూ దిస్ వొకాబులరీ క్లాస్. సో ఇన్ ద మీన్ వైల్, ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వొకాబులరీ వర్డ్ ఎక్కడి వరకు వచ్చాము? ఐ థింక్ ఇన్స్టాంట్లీ, ఇన్సానిటీ అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయింది. ఇన్సానిటీ అంటే మ్యాడ్నెస్ అని అర్థం, అంటే పిచ్చి, మైండ్ పని చేయకపోవటం ఇన్సానిటీ అని అంటాం. నెక్స్ట్ వన్ ఇన్సైడియస్. ఇన్సైడియస్ అంటే ఎదుటి వాళ్ళని చీట్ చేయటం, డిసీట్ఫుల్ అంటారు. డిసీట్ అంటే ఏంటి? డిసీట్ఫుల్ అంటే నమ్మించి మోసం చేయటం. అంటే దీన్నే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని కూడా అంటారు. అంటే నమ్మించి, ఇగో నీకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి తీసుకెళ్లి చంపేస్తారు చూసారా? సో అట్లాంటి దాన్ని కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు. దాన్నే డిసీట్ఫుల్నెస్ అని అంటారు. సో ట్రీచరస్ అని కూడా అనొచ్చు. ట్రెచరస్ ఆర్ ట్రిచరస్ అని పలకొచ్చు. సో ఓయుఎస్ తోటి వచ్చింది కాబట్టి ఇలాంటివి మనకి స్పెల్లింగ్స్ లో ఇంపార్టెంట్. ఈవెన్ కోల్డ్ బ్లడెడ్ అనేది మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లో కూడా ఇస్తారు. కోల్డ్ బ్లడెడ్ మీన్స్, కొంతమంది కోల్డ్ బ్లడెడ్ అంటే చల్లటి రక్తం అనుకుంటారు. కాదు, కోల్డ్ బ్లడ్ అంటే చల్లటి రక్తం అని కాదు. నిజానికి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కోల్డ్ బ్లడెడ్ క్రీచర్స్ అని ఉంటాయి. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ వార్మ్ బ్లడెడ్, కోల్డ్ బ్లడెడ్ అని రెండు రకాలుగా డివైడ్ అవుతాయి. హ్యూమన్ బీయింగ్స్ మనం వార్మ్ బ్లడెడ్ అనమాట. అంటే మన బాడీకి ఎప్పుడు టెంపరేచర్ ఉంటుంది, 98 degrees Fahrenheit ఉంటుంది. కానీ కొన్ని క్రీచర్స్ ఉంటాయి, క్రొకొడైల్, స్నేక్, రెప్టైల్స్, ఇవన్నీ కోల్డ్ బ్లడెడ్. మీరు కావాలంటే గమనించండి, క్రొకొడైల్స్ కానీ, రెప్టైల్స్ కానీ, స్నేక్స్ కానీ చాలా దారుణంగా అటాక్ చేస్తాయి. అంటే వెయిట్ చేసి పాము సడన్ గా అటాక్ చేస్తుంది. క్రొకొడైల్ కూడా అంతే, వెయిట్ చేసి మాటేసి చంపుతుంది. అందుకనే అలాంటి క్రీచర్స్ తోటి పోలుస్తూ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు. ఈవెన్ కోర్ట్స్ లో కూడా ఇది ఆర్గ్యూ చేస్తుంటారు, ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు. అలాంటి కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కి పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో దాన్నే డిసీట్ఫుల్ అనొచ్చు, చీటింగ్ అనొచ్చు, దాన్నే కోల్డ్ బ్లడెడ్ అని అంటారు. రేపొద్దున కోల్డ్ బ్లడెడ్ అని చెప్పి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లో ఇస్తే దాని అర్థం గుర్తుంచుకోండి. కోల్డ్ బ్లడెడ్ అంటే కిరాతకంగా చేసేటువంటి, నమ్మించి మోసం చేసేటువంటి ఒక చీటింగ్ అన్నమాట. దాన్ని కోల్డ్ బ్లడెడ్ అని మనం తీసుకోవచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ లెట్ us డిస్కస్ కోల్డ్ బ్లడెడ్. తర్వాత ఒక్క నిమిషం, నేను ఇది ఎరేజ్ చేస్తాను. జస్ట్ ఎ మినిట్, లెట్ మీ ఎరేజ్. ఇన్స్టాంటేనియస్, కోల్డ్ బ్లడెడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి ఇన్స్టాంటేనియస్. మరి ఇన్స్టాంటేనియస్ అంటే అర్థం ఏంటి? ఇన్స్టాంట్లీ వినే ఉంటారు మీరు. ఇన్స్టాంట్లీ అంటే వెంటనే, ఇమీడియట్ గా. ఏదైనా పని వెంటనే జరుగుతుంది అంటే దాన్ని ఏమనాలి? ఇన్స్టాంటేనియస్లీ అనొచ్చు, లేదా ఇమీడియట్ అనొచ్చు, లేదా ఇమీడియట్లీ అనొచ్చు. నెక్స్ట్ సడన్, క్విక్, వెరీ ర్యాపిడ్ అని కూడా అనొచ్చు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటారు క్విజ్ లో. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటే ఏంటి? మిమ్మల్ని గాలి కూడా తీసుకోనికుండా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అడుగుతూ ఉంటారు క్వశ్చన్లు. ఇట్స్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. క్విక్, ఇన్స్టాంట్, సడన్. తెలుగులో చెప్పాలంటే వెంటనే, వేగముగా, వెంటనే, ఆన్ ద స్పాట్ అంటారు సరే, వెంటనే, ఇలాంటి అర్థాలు వస్తాయి ఇన్స్టాంట్లీ. దీనికి ఆపోజిట్ వచ్చేటప్పటికి గ్రాడ్యువల్లీ. గ్రాడ్యువల్లీ అంటే స్లోలీ, GRADUALLY, గ్రాడ్యువల్లీ, స్లోలీ, నెమ్మదిగా, నిదానంగా, క్రమక్రమంగా. గ్రాడ్యువల్లీ, స్లోలీ, గ్రాడ్యువల్లీ, ఈ రెండు కూడా దీనికి ఆపోజిట్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఇన్స్టాంటేనియస్లీ అంటే వెంటనే, ఇమీడియట్లీ. సో ఎట్ వన్స్ అని కూడా అంటారు. ఇన్స్టాంటేనియస్లీ అనొచ్చు, నెక్స్ట్ ఎట్ వన్స్ అని కూడా అంటారు. ఇన్స్టాంటేనియస్లీకి ఇంకొక మీనింగ్ ఎట్ వన్స్. ఈ ఎట్ వన్స్ అనేది మీనింగ్ అవుతుంది. సో ఎట్ వన్స్ అనేది ఇన్స్టాంటేనియస్లీ మీనింగ్ అవుతుంది. ఓకే, రైట్. సో ఎట్ వన్స్ అనేది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ కూడా. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ కింద కూడా వస్తుంది, ఫ్రేజ్ కింద వస్తుంది. సో ఎట్ వన్స్ అనేది ఒక ఫ్రేజ్ కూడా అవుతుంది. ఎట్ వన్స్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ ఫ్రేజ్ ఆల్సో. నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి ఇన్స్టిగేట్. ఇన్స్టిగేట్ అంటే అర్థం ఏంటి? ఇన్స్టిగేట్ అంటే
ఏదన్నా ఒక పనిని ఆరంభిస్తూ ఇలా చేయి అలా చేయి అని చెప్పటం. హీ ఇన్స్టిగేటెడ్ దిస్ అంటారు. ఇన్స్టిగేటెడ్, ఇగో ఇది ఇక్కడ ఏం జరిగిందో వెళ్ళి చూసిరా. సో హూ ఇన్స్టిగేటెడ్ దిస్ అని అంటారు. సో ఇన్స్టిగేట్, ఇన్వెస్టిగేట్ రెండు దగ్గర దగ్గర పదాలే. బట్ ఇన్స్టిగేట్ అంటే మనకి ఏదైనా జరిగిన ఒక పనిని ఇలా జరిగింది అని చెప్పటం, ఇన్స్టిగేట్ చేయటం, లేదా ఏదైనా ఒక పనిని ప్రారంభించటం, స్టార్ట్ చేయటం, ఇలాంటి అర్థాలు వస్తాయి. సో లెట్ మీ ఎరేజ్ దిస్. మనకి ఈ యాప్ లో మనకి ఎరేజర్ టూల్ లేదు. మనం ఎంత ఎక్కువ రాస్తే అంత అన్నిసార్లు బ్యాక్ కొట్టాలి. సరే, ఎరేజర్ టూల్ రాదనుకుంటుంది. సరే, నాట్ ఏ ప్రాబ్లం. సరే, నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి ఇన్స్టిగేట్. ఇన్స్టిగేట్ కి రెండు యూసేజెస్ ఉన్నాయి. ఒకటి అప్రైజ్ అనొచ్చు, నెక్స్ట్ ఇంకొక అర్థం కూడా ఉంది, టు స్టార్ట్ లేదా టు ఇన్ఫార్మ్. టు ఇన్ఫార్మ్ అని కూడా రాసుకోండి. టు ఇన్స్టిగేట్, టు ఇన్ఫార్మ్. నెక్స్ట్ టు స్టార్ట్ అని కూడా అర్థం వస్తుంది. టు స్టార్ట్ అని కూడా తీసుకోవచ్చు. ఈవెన్ మిస్గైడ్ అంటే నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పి మిస్గైడ్ చేయడం కూడా కావచ్చు. మిస్గైడ్ చేయడం ఎలా అవుతుంది సార్? ఏదన్నా ఇది చేయి అది చేయి అని చెప్పి మనం తప్పుగా గైడ్ చేయడం కూడా కావచ్చు. దాన్ని కూడా ఇన్స్టిగేట్ అని మనం తీసుకోవచ్చు. ఓకే, సో అట్లా మనం తీసుకోవచ్చు. కొన్ని వర్డ్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ మీనింగ్స్ ఉండవు, బట్ మనం నేర్చుకోవాలి. ఇన్స్టిగేట్. నెక్స్ట్ ఇంటాక్ట్, వన్ మోర్ ఇంపార్టెంట్ వర్డ్, ఇంటాక్ట్. సో ఇంటాక్ట్ అంటే ఎస్, ఒక్క నిమిషం సైజ్ తగ్గిద్దాం. ఇంటాక్ట్. ఇంటాక్ట్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండటం, జాగ్రత్తగా ఉండటం, పకడ్బందీగా ఉండటం అంటారు చూసారా, దాన్ని ఇంటాక్ట్. సో ఇండియా ఈజ్ పుట్టింగ్ ఆల్ ద సీక్రెట్స్ ఇంటాక్ట్. సో ఇండియా ఈజ్ పుట్టింగ్ ఇంటాక్ట్. సో ఇండియా అనేది పనులని చాలా ఇంటాక్ట్ గా చేస్తుంది. ఇంటాక్ట్ గా చేస్తుంది అంటే చాలా తెలివిగా, ఎవ్వరికి తెలియకుండా పకడ్బందీగా చేస్తుంది అంటారు చూసారా, దాన్ని ఇంటాక్ట్ అని అంటారు. ఓకే, ఇంటాక్ట్ అని తీసుకోవచ్చు. అన్టచ్డ్ అంటే ఎవ్వరూ వాళ్ళని టచ్ చేయనీయకుండా అంత పకడ్బందీగా చేయటం. అన్స్కాటర్డ్. అన్స్కాటర్డ్ అంటే ఎట్లా పడితే అట్లా చేయకుండా జాగ్రత్తగా చేయటం. హోలీ అంటే సపోజ్ ఇక్కడ ఒక పెన్సిల్ పడేసాడు, అక్కడ ఒక పెన్సిల్ పడేసాడు, ఇక్కడ ఒక పెన్సిల్, అలా కాకుండా అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే ఇంటాక్ట్ గా ఉంచారు. అంటే ఒక దగ్గరగా హోల్ గా ఒక దగ్గర ఉంచారు, ఎట్లా పడితే అట్లా డిస్పర్స్ చేయకుండా, అట్లా కూడా ఇంటాక్ట్ అనొచ్చు. అన్బ్రోకెన్, సపోజ్ ఒక అద్దం ఉంది, అద్దాన్ని ముక్కలు ముక్కలు చేసి పెంకులు చేయకుండా జాగ్రత్తగా ఒకే దగ్గర ఉంచితే ఇంటాక్ట్ గా ఉంచారంటారు. అన్డామేజ్డ్, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. అన్ఇంపార్టెడ్ అంటే ఇవన్నీ కూడా సేమ్ వర్డ్స్, స్ట్రాంగ్ గా ఉంచడం, ఎంటైర్ కలిపి మొత్తం ఒకే దగ్గర ఉంచడం, ఇంటాక్ట్. సో పుట్ ఆల్ యువర్ ఐడియాస్ ఇంటాక్ట్. సపోజ్ మీకు ఒక ఐడియా వచ్చింది ఈ రోజు, రేపు ఇంకొక ఐడియా వచ్చింది, ఇంకొక రోజు ఇంకొక ఐడియా వచ్చింది. ఈ ఐడియాస్ అన్ని ఒక పేపర్ మీద రాస్తే ఇంటాక్ట్ గా ఉంచారు, ఒక దగ్గర ఉంచారు, అలా కూడా వస్తుంది. సో ఇంటాక్ట్ అంటే పకడ్బందీగా ఒక దగ్గర ఉంచడం, జాగ్రత్తగా ఉంచడం, ఎవరికి అర్థం కాకుండా ఒక దగ్గర సీక్రెట్ గా దాచిపెట్టడం. సో జాగ్రత్తగా ఉంచడం, హోల్ గా ఉంచడం, ఇలాంటి అర్థాలు వస్తాయి. సో ఇంటాక్ట్ మీన్స్ టు సేఫ్ గార్డ్ అని కూడా ఇవ్వచ్చు. మొత్తం ఒక దగ్గర జాగ్రత్తగా పకడ్బందీగా దాచిపెట్టి ఉంచితే దాన్ని ఇంటాక్ట్. సో మన ఐడియాస్ అన్ని ఇంటాక్ట్ గా ఉండాలి. సపోజ్ మనం 10 మంది ఉన్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వచ్చింది, మన ఐడియాస్ అన్ని ఒక దగ్గర పెట్టి ఇంటాక్ట్ గా ఉంచాం అంటే ఎవరికి తెలియకుండా మన వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. వీఆర్ మేకింగ్ ద ఇంటర్వ్యూ ఇంటాక్ట్ మీన్స్ పుట్టింగ్ ఇట్ ఇన్ ఏ సీక్రెట్ మేనర్. జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకొని ఉంచాము అని అర్థం. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ వర్డ్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేషనల్ ఇంటిగ్రిటీ అని ఒకటి ఉంది మనకి, దానికి సంబంధించిన ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏకత్వం. మన దేశంలో ఇంటిగ్రిటీ అనే పదాన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు, కాన్స్టిట్యూషనల్ లో కూడా నేషనల్ ఇంటిగ్రిటీ అని అంటారు. సో నేషనల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి సార్? దీని మీద డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా సార్లు ఇచ్చారండి గతంలో. SBI POs లో నేషనల్ ఇంటిగ్రిటీ మీద మీరు వ్యాసం రాయండి అని గతంలో చాలా సార్లు ఇచ్చారు. నేషనల్ ఇంటిగ్రిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ అంటే జాతీయ సమైక్యత అని అర్థం. సో నేషనల్ ఇంటిగ్రిటీ, INTETI కాదు, INTEGRITY, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే సమైక్యత, తెలుగులో చెప్పాలంటే సమైక్యత. నేషనల్ అంటే జాతీయ, నేషనల్ ఇంటిగ్రిటీ అంటే తెలుగు అర్థం జాతీయ సమైక్యత. అంటే ఎస్, ఐకమత్యమే మహాబలం లేదా వాట్ ఎవర్ ఇట్ ఇస్ కాల్డ్, ఐకమత్యమే మహాబలం అంటారు సార్. ఒక స్టోరీ కూడా ఉంటది, మీరు వినే ఉంటారు. ఒక 4 ఆవులు అడవిలో మేస్తా ఉంటాయి.
4 కలిసికట్టుగా ఉన్నప్పుడు సింహం రాగానే 4 కలిసి పోరాడతాయి. సింహం చూస్తది వీటిని ఎట్లా తినాలో అర్థం కాదు. ఇవన్నీ కలిసికట్టుగా ఉన్నాయి, ఇట్లా ఉంటే కష్టం అని చెప్పి ఒక్కొక్క దాన్ని విడదీసి విభజించి పాలించు అంటారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని చేసింది అదే. కులాల మధ్య ఘర్షణలు తీసుకురావటం, మతాల మధ్య ఘర్షణలు తీసుకురావటం, ఇలాంటివి చేసి మన భారతదేశాన్ని డివైడ్ అండ్ రూల్ చేశారు. ఇంటిగ్రిటీని దెబ్బతీశారు బ్రిటిష్ వాళ్ళు. అందుకే మన వాళ్ళు తెలియక కొట్టుకుంటున్నారు. మేము ఈ కులం, మా ఆ కులం, మీరు ఈ క్యాస్ట్. నిజం చెప్పాలంటే మన దేశంలో అందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు ఒకప్పుడు. అఫ్ కోర్స్ అక్కడక్కడ విభజించిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. బట్ ఎక్కువ పర్సంటేజ్ కలిసి ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ కలిసి ఉన్న వాళ్ళు కూడా విడదీసేశారు. సో ఇంటిగ్రిటీ పోగొట్టారు. అందుకనే గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటిగ్రిటీ కోసం పోరాడారు. ఆ ఇంటిగ్రిటీ రావాలి, ఇండియాలో అందరూ కలిసికట్టుగా ఉండాలని పోరాడారు. సో దాన్నే వన్నెస్ అని అంటారు. ఎస్, ఐకమత్యం. సో భిన్నత్వంలో ఏకత్వం అంటారు చూసారా. సో భిన్నత్వంలో ఏకత్వం. సో దాన్నే ఆ వన్నెస్, ఇంటిగ్రిటీ, ఎంటైరిటీ ఆర్ ఎంటైరిటీ అనొచ్చు. ఎస్, ఎంటిటీ అంటే సంస్థ అంట. నెక్స్ట్ కంప్లీట్నెస్ అనొచ్చు. కంప్లీట్నెస్ అంటే మొత్తం ఒకటే. నెక్స్ట్ హానెస్టీ వేరు. ఇక్కడ హానెస్టీ ఎందుకు ఇచ్చారు సార్ మరి ఇక్కడ అని అనొచ్చు. హానెస్టీ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నిజాయితీగా అందరూ ఒకటే అని ఒప్పుకోవటం అనే సెన్స్ లో ఇచ్చారు. హానెస్టీ అంటే నిజాయితీ. నెక్స్ట్ హోల్లీనెస్ అనొచ్చు. హోల్లీ అంటే మొత్తం ఒకటే. నెక్స్ట్ సౌండ్నెస్ అని ఎందుకు ఇచ్చారు. సౌండ్నెస్ అంటే బాగా ఆలోచించడం, మైండ్ఫుల్ అనే అర్థం. మైండ్ఫుల్ ని సౌండ్నెస్ అని కూడా అంటారు. మైండ్ఫుల్ అంటే బాగా అన్సౌండ్ మైండ్ అంటారు. ఎప్పుడైనా విన్నారా అన్సౌండ్? అన్సౌండ్ అంటే ఇన్సేన్ అంటారు. అన్సౌండ్ అన్నా ఇన్సేన్ అన్నా ఒకటే. అన్సౌండ్, ఇన్సేన్ ఈ రెండు ఆపోజిట్స్ అన్నమాట. ఇప్పుడు ఇచ్చిన వర్డ్స్ కి ఆపోజిట్స్. సౌండ్నెస్ కి ఈ రెండు ఆపోజిట్స్. మరి ఆపోజిట్స్ అంటే ఏమవుతాయి సార్ ఇక్కడ? ఈ రెండు ఆపోజిట్స్ అన్సౌండ్, ఇన్సేన్. ఇన్సేన్ అంటే మతి చెలించటం లేదా మైండ్ పనిచేయకపోవటం. అన్సౌండ్ అన్నా కూడా అదే. నిజం చెప్పాలంటే చట్టరీత్యా అన్సౌండ్ పీపుల్ ని పనిష్ కూడా చేయరు. ఎందుకు అంటే అన్సౌండ్ పీపుల్ ఆర్ నాట్ వర్ది టు బి పనిష్డ్. వాళ్ళని జైల్లో పెట్టినా కూడా వాళ్ళ మార్పు రాదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వమంటారు కానీ వాళ్ళని పనిష్. అపరిచితుడు మూవీ చూసారు కదా. సో ఇన్సానిటీ ఆర్ అన్సౌండ్ మైండ్ పీపుల్ ఆర్ నాట్ పనిష్డ్ అకార్డింగ్ టు ద లా. సో అక్కడ వస్తుంది అనమాట ఈ మౌండ్. మరి సౌండ్ మైండ్ అంటే మైండ్ లో సౌండ్ ఉందని కాదు, అట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సౌండ్నెస్ ఆర్ సౌండ్ మైండ్ అంటే జాగ్రత్తగా ఆలోచించగలగటం అని అర్థం. దిమాక్ ఉన్నాడు అంటారు ఇస్మార్ట్ శంకర్. సో డబల్ దిమాక్ అంటారు సరా, రైట్. సో అట్లా తీసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ ఓకే, లెట్ us గెట్ బ్యాక్. సో చాలా వర్డ్స్ ఎక్స్ట్రా చెప్తున్నాను, అవన్నీ మీరు నోట్ చేసుకోండి. సో ఏదన్నా ఆపోజిట్స్ వస్తే ఆపోజిట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. సార్ నేను ఫాస్ట్ గా నోట్ చేసుకోలేకపోతున్నాను, కంగారు పడద్దు మిత్రమా, రికార్డ్ చేస్తుంది దానికోసమే. మళ్ళీ ఒకసారి రికార్డ్ ని వినండి. ఓకే. కొంతమంది ఏంటంటే ఒక్కసారి విన్నా వెంటనే అర్థం కాదు. ఈ వొకాబులరీ యొక్క డెప్త్ అలా ఉంటది. ఈ చాలా కష్టపడితే కానీ వొకాబులరీ నేర్చుకోలేం. ఎన్నో పుస్తకాలు చదివి, ఎన్నో పేపర్లు చదివి, ఎంతో కష్టపడితేనో ఈ వొకాబులరీ నాలెడ్జ్ వస్తుంది. సో అదంతా మీకు ఒక్కసారిగా వచ్చేయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. బట్ నో ప్రాబ్లం, ఐ విల్ గైడ్ యూ. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇంటలెక్చువల్. ఇంటలెక్చువల్ అంటే గొప్ప స్కాలర్. ఐన్స్టైన్ లాగా. ఐన్స్టైన్ చాలా గొప్ప స్కాలర్. అలాగే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వామి వివేకానంద. ఎస్, జ్ఞానవంతులు, ఇంటలెక్చువల్స్, గ్రేట్ గ్రేట్ పర్సనాలిటీస్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఇంటలెక్చువల్స్ అని అంటారు. ఇంటెలిజెంట్ అని ఇచ్చారు మీనింగ్స్ లో. రేషనల్ థింకర్ అంటే జాగ్రత్తగా మంచిగా ఆలోచించటం. ఎకనామిక్స్ లో ప్రతి టర్మ్ కూడా మ్యాన్ ఈజ్ ఎ రేషనల్ హ్యూమన్ బీయింగ్ అని కన్సిడర్ చేస్తుంది. ఎకనామిక్స్ లో వచ్చే బేసిక్ ప్రతి ప్రిన్సిపల్ కూడా ఏమని కన్సిడర్ చేస్తుంది అంటే మ్యాన్ ఈజ్ ఎ రేషనల్ థింకర్ అంటది. అంటే మనిషి అనేవాడు రేషనల్ గా థింక్ చేస్తాడు. సపోజ్ ధరలు పెరుగుతున్నాయి, హార్డ్ గా ఉంది, సో కష్టంగా ఉంది, ఖర్చు పెట్టలేకపోతున్నాను అని అంటున్నాడు. సో డబ్బులు పెరుగుతున్నాయి, నా ధరలు బాగా పెరుగుతున్నాయి, జీవితంలో కష్టపడి నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను అన్నాడు. మరి అప్పుడు ఏం చేయాలి? సపోజ్ ఈ రోజు 100 రూపాయలు ఉంది ధర, రేపు 1000 రూపాయలు అవుతుంది. సో తర్వాత 10,000 అవుతుంది. ధరలు బాగా పెరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ ఒక రోజు 100 రూపాయలు ఉంది, ఒక రోజు 1000 అయింది, ఒక రోజు 10,000 అయింది. అట్లా ఫాస్ట్ గా రేటు పెరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ రోజు మన దగ్గర బాగా డబ్బు ఉన్నాయి అనుకోండి, మనం కొనాలి 100 రూపాయలకి. ఎందుకంటే భవిష్యత్తులో రేటు పెరుగుతుంది కాబట్టి. అంటే ఒక రేషనల్ థింకర్ అనేవాడు ఎలా ఆలోచిస్తాడంటే వాడికి ఎలా చేస్తే బాగా లాభం వస్తుందో అలా ఆలోచిస్తాడు. అంటే రేషనల్ గా థింక్ చేస్తాడు, జాగ్రత్తగా ఆలోచించగలుగుతాడు. అలా ఆలోచించలేకపోతే ఇర్రేషనల్ థింకర్. ఎస్, ఇర్రేషనల్ థింకర్ అంటే బాగా ఆలోచించలేడు.
అంటే ఏది సపోజ్ ధరలు పెరుగుతున్నాయి, కొనుక్కోరా బాబు అంటే నేను కొను, నాకు సంబంధం లేదంటాడు. సో అందరూ ఒకలాగా ఆలోచిస్తే నేను అట్లా ఆలోచిస్తాను అంటాడు. వాడిని ఇర్రేషనల్ థింక్ పర్సన్ హూ కెనాట్ థింక్ ఇన్ ఏ రేషనల్ మేనర్. అంటే లాజికల్ గా ఆలోచించలేదు, ఇల్లాజికల్ గా ఆలోచిస్తాడు, కరెక్ట్ గా ఉండలేడు అని మనం తీసుకోవచ్చు. వెళ్ళిపోయిందా? ఒక్క నిమిషం. ఎస్, ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్. జస్ట్ ఏ మినిట్, ఈ ఫైల్ పోయింది, ఫుల్ స్క్రీన్ లెవెల్. ఎస్, కొన్ని యాంటోనిమ్స్, సినోనిమ్స్ మనం మళ్ళీ కంప్లీట్ చేద్దాం. రైట్, ఇంతకు ముందు చెప్పినంత వరకు మీరు విన్నారు కదా, మధ్యలో కాల్ వచ్చింది, అనవసరంగా డిస్టర్బ్ అయింది. ఫైన్, ఒక్కొక్కసారి అట్లా కాల్స్ వస్తుంటాయి, దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. ఫ్లైట్ మోడ్ లో పెడదామంటే నెట్ రాదు. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. అదే వైఫై ఆన్ చేస్తాను. నెక్స్ట్ అలాగే చేద్దాం. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అయిపోయింది, ఇంటిగ్రిటీ ఈజ్ ఓవర్. ఇంటలెక్చువల్ కూడా అయిపోయింది. ఇంటలెక్చువల్ అంటే ఏమనుకున్నాం? ఇంటలెక్చువల్ అంటే తెలివైన వాడు అని అనుకున్నాం. సో రేషనల్ థింకర్ అన్నాం, ఇంటెలిజెంట్ అన్నాం. నెక్స్ట్ లెర్న్డ్ అంటే ఏంటి సార్? బాగా చదువుకున్నవాడు. బాగా చదువుకున్న వాడిని ఈజ్ ఎ లెర్న్డ్ పర్సన్ అంటారు. అందరికి అర్థమవుతుంది కదా? సో ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే, ఇస్ దట్ ఓకే ఫర్ ఎవ్రీవన్? అర్థమవుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. నోట్ చేసుకోండి, అర్థమైన పాయింట్స్ అన్ని నీట్ గా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇంటెన్షనల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇంటెన్షనల్ అంటే కావాలనుకొని చేయటం. సో అతను ఇది ఇంటెన్షనల్ గా చేశాడండి అంటారు. ఇంటెన్షనల్ గా చేశారంటే కావాలనుకొని. సో చాలా ఏదన్నా ఒక పని కావాలనుకొని చేయటాన్ని ఇంటెన్షనల్ అంటారు. దాన్నే డెలిబరేట్ అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. సెకండ్ వర్డ్ డెలిబరేట్. హీ డిడ్ దిస్ డెలిబరేట్లీ అంటారు. హీ డిడ్ దిస్ డెలిబరేట్లీ అంటే కావాలనుకొని చేయటం. ఇంటెన్షనల్ అని కూడా అనొచ్చు, ఇంటెండెడ్ అని కూడా అనొచ్చు. ఇంటెండెడ్, ఇంటెన్షనల్, డెలిబరేట్, ఇవన్నీ కూడా హీ ఇంటెండెడ్ దిస్ అంటే ఇదే ఎక్స్పెక్ట్ చేశాడు. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను బాగా ఎదుటి వాళ్ళని ఆవేశంగా కొట్టాలనుకున్నాడు, ఆ ఉద్దేశంతో వెళ్ళాడు. మరి ఆ ఉద్దేశంతో వెళ్ళాడు కాబట్టి ఆ ఉద్దేశంతో చేశాడు. సో హీ డిడ్ దిస్ ఇంటెన్షనల్లీ అంటారు. ఇంటెన్షనల్లీ అంటే అదే తెలియక తెలిసే చేశాడు, తెలిసి చేశాడు అనే దాన్ని ఇంటెన్షనల్ అని అంటారు. అంటే వాంటెడ్లీ, సింపుల్ గా వాంటెడ్లీ అని రాసుకోండి. అన్ఇంటెన్షనల్, తెలియకుండా చేస్తే అన్ఇంటెన్షనల్. అయ్యో నేను తెలియక చేశాను సార్, అన్ఇంటెన్షనల్ గా చేశాను సార్, అయ్యో తెలియక చేశాను సార్. సో ఎవరో ప్రొవోక్ చేస్తే చేశాను సార్, వాడు చెప్పాడని చేశాను సార్, అట్లా చెప్తే అన్ఇంటెన్షనల్. అంటే వాడికి లేదు ఆలోచన, కానీ ఎవరో ప్రొవోక్ చేశారు, అది అన్ఇంటెన్షనల్. ఆపోజిట్ అన్నమాట అన్ఇంటెన్షనల్. అన్ఇంటెన్షనల్ అంటే ఆపోజిట్. అన్ఇంటెన్షనల్ అంటే కావాలనుకొని చేయలేదు, అనుకోకుండా చేశాడు, తెలియక చేశాడు అనే దాన్ని అన్ఇంటెన్షనల్ అంటారు. ఓకే, సో ఎక్సలెంట్ వర్డ్ అది, మీరు కంపల్సరీ నోట్ చేసుకోండి. డెలిబరేట్ అనే దాన్ని ఆపోజిట్ కూడా రాసుకోండి. నెక్స్ట్ వర్డ్ నేను క్లాస్ లో చెప్పకూడదు, అంత బాగోదు అది, బట్ లీగల్ కాబట్టి చెప్తాను. ఇంటర్ కోర్స్. ఎస్, అందరూ అడల్ట్సే కాబట్టి ఇది కొంచెం ఇంటర్ కోర్స్ అంటే ఎగ్జామ్స్ లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ లీగల్ గా మాత్రం చాలా ఇంపార్టెంట్ వర్డ్. లాలో మీకు ఐపీసీ, సిఆర్పిసి వీటిల్లో కూడా ఈ ఇంటర్ కోర్స్ అనేటువంటి పదం వస్తుంది. యాక్చువల్గా ఇంటర్ కోర్స్ అంటే ఇంటిమసీ, అసోసియేషన్, కమ్యూనికేషన్. దీని పాజిటివ్ వర్డ్, రెండు నెగిటివ్ వర్డ్ కూడా చెప్తాను. సో ఇంటర్ కోర్స్ అంటే జనరల్ గా సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటారు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్ గా ఎవరైతే కాంటాక్ట్ అవుతారో దాన్ని ఇంటర్ కోర్స్ అనేటువంటి వర్డ్ గా తీసుకుంటారు. నెక్స్ట్ అది నెగిటివ్ వర్డ్ గా కూడా కొంతమంది పరిగణిస్తారు, బట్ మనం చూసే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదేదో బూత్ పదంలా చూస్తారు, కానీ మరి ఇంతమంది పాపులేషన్ ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, దట్స్ నేచర్ అండ్ న్యాచురల్ థింగ్. దాని గురించి మనం నెగిటివ్ గా మాట్లాడకూడదు, బట్ స్టిల్ సో దాన్ని ఇంటర్ కోర్స్ అని అంటారు. అయితే ఈ పదం ఎందుకు సార్ మరి లీగల్ టర్మ్ అని అంటున్నారు అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను వినండి. ఇది డైవర్స్ కేసెస్ అని ఉంటుంది. మీకు లా చదివిన స్టూడెంట్స్ కి అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. డైవోర్స్ కేసెస్ కొన్ని ఉంటాయి. డైవోర్స్ కేసెస్ లో ఏమవుతుందంటే కొన్ని గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అని ఉంటది.
గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అంటే ఒక వ్యక్తి తన భార్యకో భర్తకో డైవర్స్ ఇవ్వాలంటే కొన్ని గ్రౌండ్స్ ఉండాలి. గ్రౌండ్స్ అంటే ఏంటి? కొన్ని కారణాలు ఉండాలి. ఆ కారణాల్లో ల్యాక్ ఆఫ్ ఇంటర్ కోర్స్ అనే ఒక కారణం ఉంటుంది. అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు కానీ వాడు ఇంటర్ కోర్స్ చేయట్లేదు, కాబట్టి అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు డైవర్స్ అవ్వటానికి అని చెప్పి లా చెప్తుంది. సో అట్లా ఏంటంటే అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇది లీగల్ టర్మ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో దీన్ని మనం స్కిప్ చేసేసేద్దాం, ఇంతవరకు చాలు. ఇంటిమసీ మీన్స్ సెక్షువల్ ఇంటిమసీ ఆర్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అసోసియేషన్ అనొచ్చు, కలయిక అనొచ్చు, కమ్యూనికేషన్ అనొచ్చు. సో ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకే, రైట్. సంబంధం కూడా సార్. అక్రమ సంబంధం అనకూడదు. ఇస్మార్ట్ శంకర్, అక్రమ సంబంధంకి ఇంటర్ కోర్స్ కి సంబంధం లేదు, అట్లా ఏమనకూడదు. అక్రమ సంబంధం అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని అంటారు, అది వేరు. దానికి దీనికి సంబంధం ఉండదు. సో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటర్ కోర్స్. ఓకే, మన ఇస్మార్ట్ శంకర్, నువ్వు లా చేయి ఇస్మార్ట్ శంకర్, నా మాట విని. ఖచ్చితంగా నీకు డిగ్రీ కూడా అయిపోయింది కాబట్టి నీకు లా మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. నేను ఎప్పుడైతే లీగల్ వర్డ్స్ టచ్ చేస్తానో అప్పుడు వెంటనే నువ్వు ఏదో ఒకటి స్పందిస్తూ ఉంటావు, నేను గమనిస్తాను కదా క్లాస్ లో. సో యూ డూ లా సమ్ డే, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ వన్, ఇంటర్మిషన్. అండ్ ఇస్మార్ట్ శంకర్ పాపం లీగల్ గా కూడా చాలా ఫైట్ చేస్తున్నాడు వేరే కేసెస్ లో. అక్కడ కోర్టులో కూడా తనకి సపోర్ట్ లేక కొంచెం లీగల్ సిస్టమ్ ఏంటో ఇట్లా ఉందని కొంచెం బాధపడ్డాడు మొన్న. నీలాంటి వాళ్ళు ఇలా బయటకు వచ్చి బాగా చదివి లాయర్స్ అయ్యి 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు అవ్వాలి. ఓకే, సో ఐ హోప్ యూ విల్ డూ సమ్ డే. గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు భవిష్యత్తులో. ఇంటర్మిషన్. సో ఇంటర్మిషన్ అంటే సస్పెన్షన్, ఏదైనా పని చేస్తూ మధ్యలో చిన్న గ్యాప్ ఇవ్వటం. ఇది నేను చెప్పక్కర్లా, దాదాపు మీ అందరికీ తెలుసు. సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఇంటర్మిషన్ అని పెడతారు, ఇంటర్వెల్ అని పెట్టేవాళ్ళు ఒకప్పుడు. ఇంటర్వెల్ అంటారు దాన్నే, ఇంటర్మిషన్ అని ఈ రోజుల్లో సినిమాల్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటారు సరే, అక్కడ ఇంటర్మిషన్ అని వస్తుంది. సో అదే ఎగ్జాక్ట్ గా. సో సస్పెన్షన్. మరి సస్పెన్షన్ ఎందుకు అన్నారు సార్? సపోజ్ ఒక వ్యక్తి డ్యూటీ చేస్తున్నాడు, వాడిని ఒక 1 వీక్ సస్పెండ్ చేశాడు అంటే 7 రోజులు వాడు పని చేయకూడదు. సో ఆ 1 వీక్ రోజులు వాడు సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ కి డిస్మిస్ కి చాలా తేడా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సస్పెండ్ అంటే తాత్కాలికంగా ఆపితే సస్పెండ్ అయిపోయిందిలే, అయిపోవచ్చు, లాస్ట్ కి అయిపోవచ్చు. సో సస్పెండ్ అంటే తాత్కాలికంగా కొంతకాలం ఆపేసేస్తే సస్పెండ్. డిస్మిస్ అంటే అసలు తీసి పడేసేయడం. అసలు ఉద్యోగంలోంచే తీసి పడేసేస్తే డిస్మిస్ అంటాడు, ఏదో టెంపరీగా కాసేపు ఆపితే సస్పెండ్ అంటారు. అలా మనం తీసుకోవచ్చు. సస్పెండ్, డిస్మిస్, స్టాపేజ్, పాజ్. ఓకే, ఇలాంటి వర్డ్స్ తీసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. తాత్కాలికంగా ఆపటాన్ని సస్పెండ్ అని అంటారు. సో ద మ్యాచ్ ఈస్ సస్పెండెడ్ ఫర్ 5 days. 5 రోజుల వరకు మ్యాచ్ ఆపేశారు. సీజేషన్ అని కూడా అనొచ్చు. సీజ్ చేయటం, సీజేషన్ అన్నా కూడా అదే. ఇంటర్వెల్ అనొచ్చు. దీని ఆపోజిట్ వచ్చేటప్పటికి కంటిన్యూ. కంటిన్యూ అనేది దీని ఆపోజిట్ గా రాసుకోండి, యాంటనిమ్. యాంటనిమ్ వచ్చేటప్పటికి కంటిన్యూ అనేది యాంటనిమ్ అవుతుంది. ఓకే, ఈ పేపర్ వరకు కంప్లీట్ చేసేద్దాం ఫాస్ట్ గా, సో దట్ ఇట్ విల్ బి కంఫర్టబుల్ ఫర్ అవర్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ వన్, ఇంటర్వెయిన్. ఇంటర్పోజ్, మీడియేట్ అంటే మధ్యలో కలగ చేసుకోవటం. సో చైనా ఈజ్ ఇంటర్వెయినింగ్ ఇన్ ద ఇండియా అండ్ పాకిస్తాన్ అఫైర్స్. చైనా అనేది ఇండియా పాకిస్తాన్ అఫైర్స్ లో ఇంటర్వెయిన్ అవుతుంది అంటే ఇంటర్పోజ్ అవుతుంది, మీడియేట్ అవుతుంది, మధ్యలో వచ్చి కలగ చేసుకుంటుంది, అట్లా అంటారు చూసారా, అట్లా ఇంటర్వెయిన్ అనేది వాడతారు. సో త్వరగా రాసేసుకోండి, కొంచెం స్పీడ్ పెంచుతున్నాను. ఇంటిమేట్. ఇంటిమేట్ అంటే చాలా క్లోజ్ గా ఉండటం, ఇందాక కూడా వచ్చింది. సో ఇంటిమసీ అని, అక్కడ అలా ఇంటిమేట్ అంటే చాలా క్లోజ్, ఫ్రెండ్లీగా ఉండటం. ఇన్ఫార్మ్, నోటీస్ అని అర్థం. అడ్వర్టైజ్ అని కూడా అనొచ్చు, బీయింగ్ వెరీ క్లోజ్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, ఇంటాలరబుల్. ఇంటాలరబుల్ అంటే భరించలేనిది. అనెండ్యూరబుల్. డ్యూరబుల్ అంటే భరించగలిగింది, బాగా నాణ్యత ఉన్నది, డ్యూరబుల్. అన్ఎండ్యూరబుల్ అంటే భరించలేని దాన్ని అన్డ్యూరబుల్ అని అనొచ్చు, అన్ఎండ్యూరబుల్ అనొచ్చు, అన్బేరబుల్ అనొచ్చు, ఇంటాలరబుల్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇండియన్స్ ని కాల్చి పడేశారు కొంతమంది. భారతదేశం దీన్ని ఇంటాలరేట్ చేయలేకపోతుంది, అంటే భరించలేకపోతుంది. వెంటనే నరేంద్ర మోడీ యాక్షన్ తీసుకున్నాడు. వెంటనే వాటర్ ఆపేసేసి వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని, సో పాకిస్తాన్ వాళ్ళు మొత్తాన్ని వెళ్ళిపోండి ఇండియా నుంచి. విత్ ఇన్ 48 hours ఎవ్రీ పాకిస్తానీ మస్ట్ లీవ్ దిస్ పర్టికులర్ ఇండియా అని చెప్పి వెంటనే చాలా క్విక్ గా తను విదేశీ పర్యటనలో ఉన్న వెంటనే వచ్చేసేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు. అంటే టాలరబుల్ లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టాలరేట్ చేసేవాళ్ళు,
టాలరేట్ చేయటం అంటే భరించేవాళ్ళు. ఏం పర్లేదులే, మా వాళ్ళు 10 మందినే నువ్వు చంపింది, ఏం పర్లేదులే. ముందు వాళ్ళు కాలిస్తేనే బుల్లెట్, మనోళ్ళు కాల్చాల్సి వచ్చేది జమ్మూ బోర్డర్ దగ్గర. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందు కాల్ చేయండి, తర్వాత చూసుకుందాం అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. సో నేషనల్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే విదేశాలతోటి డీల్ చేయాలి అంటే బాగా డీల్ చేస్తుంది. ఇప్పుడు ఈ మాట చెప్పగానే సారేమో బీజేపీ పార్టీ అనుకోవద్దు, అట్లానే కాదు. ఎవరు చేసినా మంచిని సపోర్ట్ చేస్తా. సో ఎవరు మంచి చేసినా అది మంచి అనే అంటాను, ఎవరు చెడు చేసినా చెడనే అంటాను నా అభిప్రాయం. జస్ట్ సెకండ్. రికార్డింగ్ లో ఉంది, యూట్యూబ్ రికార్డింగ్. అయితే మళ్ళీ యూట్యూబ్ వీళ్ళు అటెండ్ అవ్వని క్లాస్ స్టూడెంట్స్ కోసం మనం ఇస్తున్నాం. సో ఇంటాలరబుల్ అని తీసుకోవచ్చు. ఇంటాలరబుల్ మీన్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్. సో నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ఆర్ భరించలేనిది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంట్రిసిజెంట్ అని తీసుకోవచ్చు. ఇంట్రాన్సిజెంట్, జస్ట్ సెకండ్. అన్కాంప్రమైజింగ్, ఇన్ఫ్లెక్సిబుల్, ఎలా పడితే అలా మాట మార్చుకోకుండా ఒకే మాటకి స్టిక్ అయి ఉండటం. ఇంట్రాన్సిజెంట్ మీన్స్ స్టికింగ్ టు ద సేమ్ వర్డ్. అన్కాంప్రమైజింగ్, సో కాంప్రమైజ్ అవ్వకుండా ఏదైతే ఉందో అదే మాటకి నిలబడి ఉండటం అని అర్థం. ఇంట్రిప్రెడ్ మీన్స్ బ్రేవ్, ఫియర్లెస్, బోల్డ్ అని కూడా రాసుకోండి. బోల్డ్, కరేజియస్, కరేజియస్ అని రాసుకోండి, బోల్డ్ అని రాసుకోండి, బ్రేవ్ అని కూడా రాసుకోవచ్చు. షేర్ చేసుకున్నా హాఫ్ ఆఫ్. ఓకే, నేను తీసుకుంటాను, ఎట్లయినా పర్లా షేర్ చేద్దాం. సో ఇట్లా మనం తీసుకోవచ్చు. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వర్డ్. సో బ్రేవ్, బోల్డ్ కి ఆపోజిట్ వచ్చేటప్పటికి టిమిడ్ అన్నమాట. సో బ్రేవ్ కి ఫియర్లెస్ కి ఆపోజిట్ కూడా రాసుకోండి, టిమిడ్. TIMID, టిమిడ్ అంటే విత్ లాట్ ఆఫ్ ఫియర్. హీస్ ఎ టిమిడ్ పర్సన్ అంటారు. పిరికివాడు. కవర్డ్ అని కూడా అంటారు, హీస్ ఎ కవర్డ్ పర్సన్. కవర్డ్, పిరికివాడు. ఇవి టెర్రరిస్ట్ ఆర్ కవర్డ్. ఎందుకు సార్ కవర్డ్ అంటున్నారు? వాళ్ళు కాల్చారు కదా సార్. మరి పిరికోళ్ళు కాబట్టే ఎవరు లేనప్పుడు ఆడవాళ్ళ మీద, మగవాళ్ళు ఏమి వెపన్స్ లేని వాళ్ళ మీద ప్రయోగం చేస్తారు. అదే ధైర్యం ఉన్న వాళ్ళు అయితే మన ఇండియన్ ఆర్మీ తోటి ఫేస్ చేయాలి. అప్పుడు వాళ్ళు గొప్ప, మనం గొప్ప చూపించేవాళ్ళు మనోళ్ళు. సో దే ఆర్ టిమిడ్, దే ఆర్ ఫియర్, దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫియర్. దట్స్ వై దే ఆర్ షోయింగ్ దేర్ టాలెంట్ ఆన్ ద weak women, children and small people who don't have weapons. Okay, that's a different story. Next one, very important word, intricate. Intricate అంటే చాలా కఠినమైనది, చాలా కాంప్లెక్స్ అన్నమాట. కాంప్లెక్స్, ఇట్స్ ఎ కాంప్లెక్స్ స్టోరీ అంటారు. ఇంట్రికేట్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. మీన్స్ కాంప్లెక్స్ అనొచ్చు, డిఫికల్ట్ అనొచ్చు. కాంప్లికేటెడ్, హీస్ ఎ కాంప్లికేటెడ్ పర్సన్. కాంప్లికేటెడ్ అంటే చాలా కఠినమైన వాడు. సో కొంతమంది అందరికి ఈజీగా అర్థం కాదు, దే ఆర్ కాంప్లికేటెడ్, దే ఆర్ నాట్ ఈజీ టు హ్యాండిల్. వాళ్ళని హ్యాండిల్ చేయటం ఈజీ కాదు, అందరి వల్ల కాదు. సో సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లికేటెడ్. సో దీని ఆపోజిట్ నాట్ కాంప్లికేటెడ్ ఆర్ సింపుల్. సింపుల్ అనేది తీసుకోవచ్చు. సో సింపుల్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఫర్ దిస్. సింపుల్, ఆర్డినరీ, సింపుల్, ఈజీ, ఇలాంటివన్నీ ఆపోజిట్స్ గా తీసుకోవచ్చు ఇంట్రికేట్ కి. ఇంట్రికేట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. సో intricate means something very complex or very difficult or hard to understand or very difficult to do or perform అని తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎస్, ఇంట్యూషన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి ఇంట్యూషన్. సో ఇంట్యూషన్ ఆర్ ఇన్సైట్ ఆర్ ప్రమోషన్ ఆర్ ఇన్స్టింక్ట్. సో ఇన్స్టిట్యూషన్ అనొచ్చు, ఏదన్నా ఒక ఇన్సైట్ అనొచ్చు, ఒక విషయంలోకి డీటెయిల్ అర్థం చేసుకోవటం అనే అర్థం వస్తుంది. ఓకే, ఇలాంటి అర్థాలు తీసుకోవచ్చు. నాట్ సో ఇంపార్టెంట్ వర్డ్ ఆన్ రెగ్యులర్ బేసిస్, బట్ జనరల్లీ వీ కెన్ వర్డ్. TION వచ్చింది కాబట్టి ఇన్స్టిట్యూషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంట్యూషన్ వేరు, ఇన్స్టిట్యూషన్ వేరు. ఇన్స్టిట్యూషన్ అంటేనేమో సంస్థ, INSTITUTION వస్తుంది. ఇది ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే ఏదన్నా ఒక పనిలోకి అంతర్గతంగా అర్థం చేసుకోవటం. ఇంట్యూషన్ ఇంకా సింపుల్ గా మీకు చెప్పాలంటే మనసులో మాట అనుకోండి. సపోజ్ ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాడు,
ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఆ వ్యక్తి యొక్క ఇంట్యూషన్ చూస్తారు. ఇంట్యూషన్ చూస్తారు అంటే ఏం చేస్తారు? అతను చెప్పి గుండె ఓపెన్ చేసి గుండెలో ఏముందో చూస్తారా? అట్లా కాదు. వాడి మనసులో ఏముందో తెలుసుకుంటారు. నువ్వు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఈ జాబ్ లో నీకు ఉన్న స్కిల్స్ ఏంటి? అతన్ని ఇంట్యూషన్ ని చూస్తారు. ఇంట్యూషన్ అంటే అతని ఉద్దేశాలని చూస్తారు. అతని మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను తెలుసుకోవడానికి క్వశ్చన్స్ వేస్తారు. ఇన్సైట్ అనొచ్చు, ప్రిమోషన్ అని అనొచ్చు, ఇన్స్టింక్ట్ అనొచ్చు. అతని ఇన్స్టింక్ట్ ఏంటి, అతను ఏ ఉద్దేశంతో జాబ్కి వచ్చాడు, ఇలాంటివి చెక్ చేస్తారు. అలా తీసుకోండి, చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఈ వర్డ్స్ చాలు సినోనిమ్స్ వరకు. మళ్ళీ టైం సరిపోదు, ఆపోజిట్స్ కూడా డిస్కస్ చేయాలి. ఇంకొక 10 or 15 minutes లో క్లాస్ క్లోజ్ చేద్దాం. కొన్ని ఆపోజిట్స్ కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్ us get back to some opposites. So let us get back to the opposites now. So coming to the opposites. సో ఆపోజిట్స్ కనుక మీరు గమనించినట్లయితే, ఆల్రెడీ ఒక పేజ్ కంప్లీట్ చేసేసాం. చాలా వర్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎవరైతే మిస్ అయ్యారో ఫ్రెండ్స్, రీసెంట్ గా జరిగిన వీడియోస్ ని ఒకసారి వాచ్ చేయండి. సరే, ఈ రోజు ఈ ఆన్లైన్ లో రికార్డింగ్ పెడుతున్నాం కాబట్టి ఇది కూడా మీరు కంఫర్టబుల్ గా వాచ్ చేయొచ్చు. సో డోంట్ వరీ, డోంట్ ఫీల్ టెన్స్డ్ ఆర్ నర్వస్. వీ కెన్ లిజన్ దిస్ క్లాస్. ఒకసారి జూమ్ ఇన్ చేస్తాను సో దట్ అందరికి క్లియర్ గా కనిపిస్తుంది. ఇవి ముందు కంప్లీట్ చేద్దాం. సో కొన్ని ఆపోజిట్స్ చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ గా ఉంటాయి. ఈజీగా ఉన్నాయి ఫాస్ట్ గా రాసేసుకోండి, టఫ్ గా ఉన్నాయి నీట్ గా నోట్ చేసుకోండి డీటెయిల్ గా. సో ఫస్ట్ వర్డ్ వెరీ సింపుల్, డిఫికల్ట్ అని ఇచ్చాడు. డిఫికల్ట్ కి ఆపోజిట్ ఏందో మీరే చెప్పండి, నేను చెప్పక్కర్లా. ఇది డిఫికల్ట్ కి ఆపోజిట్ ఈజీ, సింపుల్. సో డిఫికల్ట్ అంటే కష్టమైన పని. దీనికి ఒక ఫ్రేజ్ చెప్తాను. డిఫికల్ట్ కి ఒక ఫ్రేజ్ ఏంటంటే డిఫికల్ట్ కి ఏ బెడ్ ఆఫ్ థార్న్స్ అని అంటారు. ఏ బెడ్ ఆఫ్ థార్న్స్. థార్న్స్ అంటే ముళ్ళులు. ఏ బెడ్ ఆఫ్ థార్న్స్ అనేటువంటి ఇడియం అర్థం ఏంటంటే డిఫికల్ట్. సో లైఫ్ చాలా డిఫికల్ట్ గా ఉందన్నప్పుడు ఏ బెడ్ ఆఫ్ థార్న్స్ అని అంటారు. నెక్స్ట్ ఇలాగే ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అని ఉంటుంది. ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటే చాలా ఈజీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్, హ్యాపీ లైఫ్. సో లైఫ్ హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంది అంటే బెడ్ ఆఫ్ థార్న్స్ రోజెస్ అనొచ్చు. థార్న్స్ అంటే కష్టం, కఠినమైన లైఫ్ అన్నప్పుడు బెడ్ ఆఫ్ థార్న్స్ అంటారు. ఈజీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్, లగ్జూరియస్ లైఫ్, హ్యాపీ లైఫ్ అంటే బెడ్ ఆఫ్ రోజెస్ అని అంటారు. సో అది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ వన్. బెడ్ ఆఫ్ థార్న్స్, బెడ్ ఆఫ్ రోజెస్. ఇడియమ్స్ చెప్పాను, మధ్య మధ్యలో ఇడియమ్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. నెక్స్ట్ డీప్. డీప్ అంటే చాలా లోతైన. సో డీప్ వాటర్ అంటారు. డీప్ వాటర్ అంటే చాలా లోతైనటువంటి సముద్రాన్ని డీప్ వాటర్స్ డైవింగ్ అని అంటారు. కొంతమంది లోతైన నీటిలోకి డైవింగ్ చేస్తారు. సో మొన్న లాస్ట్ టైం కూడా ఎప్పుడో మునిగిపోయిన టైటానిక్ ని చూడటానికి డీప్ వాటర్ లోకి వెళ్ళి కొంతమంది గల్లంత అయిపోయారు. సో డీప్ వాటర్ డైవింగ్ అంటారు. షాలో. షాలో అంటే లోతు లేని నది. వాటర్ ఎక్కడన్నా లోతు ఎక్కువ లేకపోతే షాలో అంటారు. షాలో అంటే లోతు తక్కువ, డీప్ అంటే లోతు ఎక్కువ అని అర్థం. డీప్ కి ఆపోజిట్ షాలో. ఓకే, నెక్స్ట్ వన్ డిఫెన్సివ్. డిఫెన్సివ్ అంటే ఎవరన్నా మనల్ని అటాక్ చేస్తే రక్షించుకోవటం. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు, మీరు వినే ఉంటారు. లాలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎదుటి వాళ్ళని చంపినా కూడా తప్పు లేదని అంటున్నారు. కాకపోతే కొంతమంది తెలివిగా ఏంటంటే వాళ్ళని ఒకసారి కాల్చుకొని ఎదుటి వాళ్ళని కాలుస్తారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. అదేంటంటే నన్ను కాల్చాడు కాబట్టి నేను కాల్చాను అంటారు. సింపుల్, ఓవర్. అదే చూసారా, లీగల్ టర్మ్ రాగానే మన ఇస్మార్ట్ శంకర్ టచ్ అయిపోయాడు. బాగా టచ్ అవుతాయి మనోడికి ఎందుకో లీగల్ టర్మ్స్. ఓకే ఫైన్. డిఫెన్సివ్ అంటే మనల్ని మనం రక్షించుకోవటాన్ని డిఫెన్స్ అంటారు. ఎదుటివాడు ఏం చేయకపోయినా మనం వెళ్ళి దాడి చేస్తే అఫెన్సివ్ అంటారు. సో మనం అఫెన్సివ్ గా ఉండకూడదు. అఫెన్సివ్ గా ఉన్నామంటే అది చట్టరీత్యా నేరం. ఎవడు ఏం చేయకపోయినా మనం వెళ్ళి కొట్టామనుకోండి అది తప్పు. వాడు ఏదో చేస్తే మనం చేస్తే అది డిఫెన్సివ్. సో డిఫెన్సివ్ గా ఉన్నప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు, బట్ అఫెన్సివ్ గా ఉంటే మాత్రం కొంచెం డేంజర్. సో అఫెన్సివ్ మీన్స్ టు అటాక్. అఫెన్సివ్ కి మీనింగ్ వచ్చేటప్పటికి అటాక్ అనుకోవచ్చు. సో అఫెండ్ అన్నా అటాక్ అన్నా ఒకటే. నెక్స్ట్ డిపాజిట్, విత్డ్రా. డిపాజిట్ అంటే మనీ డిపాజిట్ చేయటం, బ్యాంక్ లోనో పోస్ట్ ఆఫీస్ లోనో ఎక్కడో మనీని అకౌంట్ లో డిపాజిట్ చేయటాన్ని డిపాజిట్ అంటారు. దీని ఆపోజిట్ వచ్చేటప్పటికి విత్డ్రా. డబ్బులు వెనక్కి తీసుకోవటం విత్డ్రా అని అంటారు. నెక్స్ట్ డైల్యూట్. డైల్యూట్ అంటే పల్చపరచడం. సపోజ్ ఏదన్నా ఒక దానిలో నీరు కలిపారు, కెమికల్ యాసిడ్ లో బేస్ కలిపారు, డైల్యూట్ చేశారు. అదే కాన్సన్ట్రేట్ అంటే మొత్తం అదే కెమికల్ ఉంటే కాన్సన్ట్రేటెడ్.
డైల్యూట్ చేయటం అంటే నీటిని ఏదో కలిపి కొంచెం డైల్యూట్ చేస్తే దాన్ని డైల్యూటెడ్ అంటారు. అదే ఎక్కువ అదే తీవ్రంగా పెడితే అది కాన్సన్ట్రేటెడ్. నెక్స్ట్ డిమ్నిష్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఎకనామిక్స్ టర్మ్. డిమ్నిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని అంటారు ఎకనామిక్స్ లో. డిమ్నిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే లా ఆఫ్ డిమ్నిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు బాగా గుర్తుంటది. లా ఆఫ్ డిమ్నిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే సపోజ్ మీరు ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి ఒక యాపిల్ ఇచ్చారు, వాడు హ్యాపీగా తింటాడు దాన్ని. ఆకలి తీరిపోయింది, రెండో యాపిల్ ఇచ్చారు, పర్లేదు అని తింటాడు ఎట్లా కొట్లా. మూడో యాపిల్ ఇచ్చారు, ఆకలి తీరిపోయింది, రెండు ఇచ్చారు, బలవంతంగా తిన్నాడు, మూడోది ఇస్తే దానికి ఇంకా యూటిలిటీ డిమ్నిష్ అయిపోద్ది. యూటిలిటీ డిమ్నిష్ అయిపోద్ది అంటే ఆకలితో లేనోడు మీరు ఫ్రీగా ఇచ్చినా తీసుకోడు. ఇప్పుడు చదవాలనే తపన ఎవరికైతే ఉంటుందో వాడికి మీరు జాగ్రత్తగా ఫ్రీగా చదువు చెప్పి వాడు తీసుకుంటాడు. చదవాలని ఇంట్రెస్టే లేనోడిని కూర్చోబెట్టి క్లాస్ చెప్తే వాడికి ఎందుకు ఇంట్రెస్ట్ లేనప్పుడు అంటే డిమ్నిష్ అయిపోయింది, వాడి ఇంట్రెస్ట్ లేదు. అలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వెళ్ళదు. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం చెప్పినా అర్థమైద్ది. డిమ్నిష్ అంటే తగ్గిపోవటం. అదే ఇంక్రీజ్ అంటే పెరగటం, పెరగటాన్ని ఇంక్రీజ్ అంటారు. ఇంక్రీజ్, రైజ్ అని. నెక్స్ట్ డాన్. డాన్ అంటే సినిమాలో డాన్ కాదు, ఇక్కడ డాన్ అంటే సూర్యోదయం. డస్క్ సూర్యాస్తమం. డాన్ అంటే సూర్యోదయం, డస్క్ అంటే సూర్యాస్తమం. సూర్యోదయం సూర్యాస్తమం అని వీటి యొక్క అర్థం. సో డాన్ మీన్స్ సూర్యోదయం, డస్క్ మీన్స్ సూర్యాస్తమం అని తీసుకోవచ్చు. నెక్స్ట్ డిడక్షన్. డిడక్షన్ అంటే తగ్గించడం, తీసివేయటం. డిడక్షన్ తీసివేయటం. ఇండక్షన్ అంటే యాడ్ చేయటం, కలపటం. ఇండ్యూస్ చేయటం, ఇండక్షన్ చేయటం, యాడ్ చేయటం, జతపరచటం అనే అర్థాలు వస్తాయి. డెఫిసిట్, వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్ ఫ్రెండ్స్. డెఫిసిట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకనామిక్స్ లో వస్తుంది. డెఫిసిట్, లోటు, ఈవెన్ మైక్రో ఎకనామిక్స్ లో కూడా వస్తుంది. డెఫిసిట్ అంటే లోటు. మనకి బడ్జెట్ లో కూడా వస్తాయి. మీరు ఈవెన్ మన బడ్జెట్ సెషన్స్ కనుక చూస్తే సర్ప్లస్, డెఫిసిట్ చూస్తారు. డెఫిసిట్ అంటే లోటు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లోటు బడ్జెట్. లోటు బడ్జెట్ అంటే వచ్చే రెవెన్యూ కంటే పెట్టే ఖర్చే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అని అంటారు. రెవెన్యూ ఎక్కువ ఉండి మనం పెట్టే ఖర్చు తక్కువ ఉంటే గవర్నమెంట్ దాన్ని సర్ప్లస్ అంటారు. సర్ప్లస్ అంటే మిగులు బడ్జెట్. మిగులు బడ్జెట్ ని సర్ప్లస్ బడ్జెట్ అంటారు. లోటు బడ్జెట్ ని డెఫిసిట్ బడ్జెట్ అని అంటారు. డెఫిసిట్ అంటే కొరత, లోటు అని అర్థం. సర్ప్లస్ అంటే ఎక్కువ, సమృద్ధి, ప్లెంటీ ఆఫ్. సర్ప్లస్ కి ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సర్ప్లస్ కి ప్లెంటీ అనొచ్చు. ఎస్, ప్లెంటీ, చాలా. సో మనకి మంత్లీ చూస్తే ఇంట్లో కూడా ఒక్కొక్కసారి సర్ప్లస్ ఉంటుంది, ఒక్కొక్కసారి డెఫిసిట్ ఉంటుంది. ఒక్కొక్కసారి డబ్బులు ఉండవు చేతిలో, అది ఖర్చులు ఎక్కువ అయిపోతాయి, లోటు బడ్జెట్ అయిపోద్ది. ఒక్కొక్కసారి మన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, సర్ప్లస్, అవసరానికి మించి ఉంటాయి. సర్ప్లస్, ప్లెంటీ, ఇనఫ్, ENOUGH, ఇనఫ్, హ్యూజ్, చాలినంత, చాలా ఎక్కువ, ఎక్కువ అని అర్థం. ఓకేనా, ఇట్లా తీసుకోవచ్చు. సో ఆపోజిట్స్ మీనింగ్స్ కూడా రాస్తున్నాను, అవన్నీ చక్కగా రాసుకోండి మీరు కూడా నోట్స్ లో. సో ప్లెంటీ మీన్స్ హ్యూజ్ నంబర్ ఆఫ్, లార్జ్ నంబర్ ఆఫ్, ఎ లాట్ ఆఫ్ అని అర్థం. సర్ప్లస్ అని అర్థం, ఎక్కువ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ డెలిబరేట్. డెలిబరేట్ ఇందాక వచ్చింది, గమనించి గుర్తుందా ఎవరికన్నా? డెలిబరేట్ ఇందాక మీనింగ్స్ లో వచ్చింది, ఎవరైనా చెప్పగలగరా? డెలిబరేట్, డెలిబరేట్ అంటే ఎనీవన్, ఎనీ గెస్? డెలిబరేట్, అతను ఈ పనిని డెలిబరేట్ గా చేశాడు. డెలిబరేట్ గా చేశాడంటే ఇంటెన్షనల్. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంటెన్షనల్ అంటే వాంటెడ్, కావాలనుకొని చేసేదాన్ని డెలిబరేట్ అంటారు, ఇంటెన్షనల్ అంటారు, వాంటెడ్ అని కూడా అంటారు. మరి ఆపోజిట్ ఏమవుతుంది? అన్ఇంటెన్షనల్, యాక్సిడెంటల్. అదే ఇది యాక్సిడెంటల్ గా జరిగింది అంటారు. యాక్సిడెంటల్ గా అంటే ప్లాన్డా, అన్ప్లాన్డా? అనుకోకుండా జరిగిన. వెరీ గుడ్, అనుకోకుండా జరిగిన దాన్ని యాక్సిడెంట్ అంటారు. వెరీ గుడ్, నైస్. అన్ఇంటెన్షనల్, యాక్సిడెంటల్, అనుకోకుండా జరిగింది. యాక్సిడెంటల్, అన్ఇంటెన్షనల్, ఉద్దేశం లేకుండా జరిగింది. డెలిబరేట్ అంటే ఉద్దేశపూర్వకంగా అనొచ్చు. అతను డెలిబరేట్ గా ఈ హత్య చేశాడు అంటారు. డెలిబరేట్ గా చేశాడు హత్య అంటే ప్లాన్ గా, పకడ్బందీగా చేశాడు. డెలిబరేట్ గా చేసిన హత్యలకి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. యాక్సిడెంటల్, అనుకోకుండా జరిగిన దానికి తక్కువ పనిష్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి యాక్సిడెంటల్ గా జరుగుతాయి హత్యలు, మనం కావాలని చెయ్యం, అనుకోకుండా జరిగిపోద్ది. అన్ఇంటెన్షనల్, ఉద్దేశం లేకుండా జరిగింది, దానికి లెస్ పనిష్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ప్రజల చేత రూల్ చేయబడతానే డెమోక్రసీ అంటారు. ఆటోక్రసీ, నియంతృత్వం, నేను చెప్పిందే జరగాలి. ఆటోక్రసీ, ప్రజలందరూ చెప్పింది జరగాలి. డెమోక్రసీ.
సో నియంతృత్వ ఆటోక్రసీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కిమ్, నార్త్ కొరియా కిమ్ వినుంటారు కదా. అటానమీ. డెమోక్రసీకి మన దేశం. ప్రపంచంలో ఓల్డెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఏది చెప్పగలరా ఎవరన్నా? వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్? ఎనీ ఆన్సర్. గూగుల్ చేయకూడదు, గూగుల్లో సెర్చ్ చేయకుండా చెప్పాలి. గెస్ట్ చేయండి, ఏం పర్లేదు. సో విచ్ కంట్రీ ఈస్ ద ఓల్డెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్? ఎనీ గెస్? ట్రై చేయండి, ఎవరు చెప్తారో చూద్దాం. మీరు జీకే ఎంత జాగ్రత్తగా రోజు జీకే రివిజన్ చేసుకోవాలి. మన జీకే బుక్ ఇచ్చాం, జీకే బుక్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయి చూడండి, వరుసగా కొన్ని వేలాది బిట్స్ ఉన్నాయి. ఏంటది? బ్రిటిష్ కాదు, నో 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 నో, అమెరికానే. ఎస్, యుఎస్ఏ ఇస్ ద ఓల్డెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో పురాతనమైన డెమోక్రటిక్ కంట్రీ ఏది అంటే అమెరికా. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? అమెరికా. మళ్ళీ అన్నిటికీ అమెరికానా? ఓల్డెస్ట్ అమెరికా, కానీ బిగ్గెస్ట్ అమెరికా కాదు. కొంచెం జాగ్రత్త థింక్ చేయండి. సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్? సో ప్రపంచంలో అతి పెద్ద దేశం మందే, హైయెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం మందే. సో బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇస్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ అమెరికా ఇస్ ద ఓల్డెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో మీకు జీకే క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ 2-3 days లో మీకు జీకే క్లాసెస్ ఉంటాయి, దయచేసి మిస్ అవ్వద్దు. జీకే క్లాసెస్ బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ పెడదామనే ప్లాన్ చేస్తున్నాము. వచ్చే వాళ్ళు వచ్చి క్లాస్ లో వినొచ్చు, లేదు అనుకునే వాళ్ళకి ఇలా రికార్డ్ పెడదాం. ఎందుకంటే చాలా మంది పాపం ఎగ్జామ్స్ అని, కొంతమంది హెల్త్ బాగాలేదని, రకరకాల రీజన్స్ వల్ల చాలా మంది రాలేకపోతున్నారు. కొంతమంది హెల్త్ ఇష్యూస్, కొంతమంది సమ్మర్ వేవ్ అంటున్నారు, రకరకాల రీజన్స్ చెప్తున్నారు. డోంట్ వరీ ఫ్రెండ్స్, అవర్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ ద టాలెంట్ టు పర్ఫార్మ్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో. బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ జరుగుతున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ అవర్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ. నేను గర్వంగా చెప్తున్నాను, ఆఫ్లైన్ జరిగే క్లాస్ ని ఆన్లైన్ రికార్డింగ్ చేసి మరీ ఇవ్వగలిగే ఒక ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉంది అంటే ధైర్యంగా. చాలా మంది ఏంటంటే సపోర్ట్ చేయరు. నేను వొకాబులరీ అన్ని చెప్పేసేస్తే నా సబ్జెక్ట్ అంతా వెళ్ళిపోద్ది యూట్యూబ్ లోకి, నా సబ్జెక్ట్ అంతా అందరు నేర్చేసుకుంటారని భయపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నాకు అట్లాంటి భయం లేదు, అవసరం లేదు. బికాస్ నాలెడ్జ్ అనేది ఎంత షేర్ చేస్తే అంత పెరుగుతుంది. ఈ రోజు ఆ వర్డ్ కాకపోతే ఇంకొక వర్డ్ నేర్పిస్తాను రేపు పొద్దున. సో కొంతమంది గతంలో నాకు చాలా మంది కొంతమంది అన్నారు, సార్ ఏం సార్ మీరు అంత ఓపెన్ గా సబ్జెక్ట్ అంతా యూట్యూబ్ లో చెప్పి పడేస్తున్నారు, రేపు పొద్దున మీ దగ్గరికి ఎవడొస్తాడు సార్ మీరు అట్లా మొత్తం చెప్పేస్తే అన్నారు. నాకు అట్లాంటి భయమే లేదు, ఐ డోంట్ వరీ. కొత్త కరెంట్ అఫైర్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని వొకాబులరీ తయారు చేస్తాను. సో ప్రతి దానికి కొత్త తయారు చేసే ధైర్యం ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? ఐ డోంట్ ఫియర్ ఫర్ సచ్ థింగ్స్. ఓకే, సో దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. సో కొంతమంది ఇప్పటికి కూడా చెప్తా ఉంటారు, వద్దు సార్ మీరు ఇవ్వకండి, అంత కంటెంట్ ఇచ్చేవాకండి, రేపు పొద్దున మీ దగ్గరికి ఎవరు రారు, అంతా యూట్యూబ్ లో చూసుకుంటారు. ఐ డోంట్ ఫియర్ ఫర్ దట్. నేర్చుకోవాలి, తపన ఉండాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. సార్ని కలిస్తే కొన్ని కొత్త పాయింట్స్ తెలుస్తాయి అని తపన ఉన్నాడు వాడే వస్తాడు. ఆ తపన లేనోడు మనం వెళ్ళి పిలిచినా కూడా రాడు. ఐ డోంట్ కేర్ ఫర్ సచ్ థింగ్స్. ఓకే, ఎనీవేస్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో డెమోక్రసీ, ఆటోక్రసీ. నెక్స్ట్ డిస్పైర్. డిస్పైర్ అంటే నిరాశ, ఆశ మొత్తం పోయింది. నిరాశ, డిస్పైర్, నిస్పృహ. బా ఏం చేసినా రావట్లేదురా సక్సెస్, నా వల్ల కాదురా అని ఫీల్ అవుతారు. దాన్ని డిస్పైర్ అంట. హోప్ అంటే ఆశ, పాజిటివ్ థింకర్, ప్రతి దానిలో పాజిటివ్ థింక్ చేస్తారు. ఆప్టిమిస్ట్ అంటారు వీళ్ళని. హోప్ ఉన్న వాడిని ఏమంటారు? ఆప్టిమిస్ట్. OPTIMIST, ఆప్టిమిస్ట్ అంటే ప్రతి దానిలో కూడా మంచి ఆలోచిస్తాడు. ఆప్టిమిస్ట్, హోప్ ఉంటది వాడికి. చెడు జరుగుతున్నా కూడా దీని వెనకమాలేదో మంచి ఉంది అని ఆలోచిస్తాడు, వాడే ఆప్టిమిస్ట్. మరి డిస్పైర్ ఉన్నవాడు ఎవడు? పెసిమిస్ట్. వెరీ గుడ్, బాగా చెప్పారు. పెసిమిస్ట్. మనం గతంలో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో కూడా చెప్పుకున్నాం. పెసిమిస్ట్ అంటే నిరాశావాది, మంచిలో కూడా చెడు ఆలోచిస్తాడు. ఇప్పుడే పెళ్లి జరుగుతుంది, పెళ్లి జరగగానే పంతులు గారు అన్నారంట పెళ్లి కొడుకుని, అయ్యా పెళ్లి కొడుక ఇప్పుడే నీకు పెళ్లి జరిగింది, నీ నోటితో ఒక శుభం పలుకు అన్నారంట. అనగానే పెళ్లి కూతురు డాష్ అన్నారంట. డాష్ లో ఏంటో మీరే ఫీల్ చేసుకోండి. సో శుభం పలకరా పెళ్లి కొడుక అంటే మన తెలుగులో ఈ జాతీయం ఉంటుంది, సామెత బాగా ఎక్కువ వాడుతుంటారు జాతీయాన్ని. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు డాష్ అన్నారంట. డాష్ అంటే భర్త చనిపోతే ఆ పెళ్లి కూతురుని ఏమంటారో అది అన్నాడంట. అంటే శుభం పలకరా బాబు ఇప్పుడే పెళ్ళయిందంటే అప్పుడే వెంటనే చెడు పలికాడంట. వాడినే పెసిమిస్ట్ అంటారు. అంటే మంచిలో కూడా చెడు చూస్తాడు అనమాట. అంతా మంచి జరుగుతుంటే వామ్మో ఎందుకో
దీని వెనకమాల ఏం చెడు ఉందో అని ఆలోచిస్తాడు, వాడు పెసిమిస్ట్. చెడులో కూడా మంచి ఆలోచిస్తాడు, వాడు ఆప్టిమిస్ట్. మనం ఎలా ఉండాలి? ఆప్టిమిస్ట్ లాగా ఉండాలి. సో వీ షుడ్ బి లైక్ ఆప్టిమిస్ట్, వీ షుడ్ నాట్ బి లైక్ పెసిమిస్ట్. పెసిమిస్ట్ లాగా ఉంటే జీవితం అంతా వేస్ట్. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేం పెసిమిస్ట్ గా ఉంటే. ఆప్టిమిస్ట్ గా ఉంటే ఎంత చెడు జరిగినా హ్యాపీగా ఉంటాం. సో వీ షుడ్ బి ఆల్వేస్ ఆప్టిమిస్ట్. ఆప్టిమిజం కి మించింది లేదు ఈ ప్రపంచంలో. దాన్నే మన తెలుగులో ఏమంటారంటే ఆశావాదం అంటారు. నెక్స్ట్ వర్డ్ డెమాలిష్. డెమాలిష్ అంటే డిస్ట్రాయ్, నాశనం చేయటం. డెమాలిష్, డెమాలిష్ అంటే నాశనం చేయటం అని అర్థం. డెమాలిష్. ఆపోజిట్ కన్స్ట్రక్ట్, సింపుల్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ కూడా సింపులే, కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ అంటే డిస్ట్రక్షన్ అంటే శివుడు బెస్ట్ ఎగ్జాంపుల్, డిస్ట్రాయర్ అని అంటాడు. ఓకే, సో డిస్ట్రాయర్. కన్స్ట్రక్టర్ అంటే బ్రహ్మ, క్రియేట్ చేస్తాడు, హీఈస్ ద క్రియేటర్. అయితే చాలా మందికి తెలియదు ఇవన్నీ. సో కన్స్ట్రక్టర్ అంటే క్రియేట్ చేసేవాడు, డిస్ట్రాయర్ అంటే నాశనం చేసేవాడు. కొంతమందికి తెలియక నెగిటివ్ గా ఆలోచిస్తారు, అదంతా వేరే కథలండి, తర్వాత చెప్తాను. ముందు వొకాబులరీ మీద ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ డిస్టెంట్. డిస్టెంట్ అంటే దూరం. నియర్, నియర్ అంటే దగ్గర. ఫార్ అంటే డిస్టెంట్. నియర్ అంటే వెరీ క్లోజ్. నియర్ కి ఎట్ ఏ స్టోన్స్ త్రో అనే ఒక ఇడియం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎట్ ఏ స్టోన్స్ త్రో. ఎట్ ఏ స్టోన్స్ త్రో అంటే సపోజ్ రైల్వే స్టేషన్ ఈజ్ ఎట్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ హిస్ హౌస్ అంటారు. రైల్వే స్టేషన్ ఈజ్ ఎట్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ హిస్ హౌస్. అతని ఇంటి నుంచి రైల్వే స్టేషన్ చాలా దగ్గర. అంటే నిజంగా ఒక రాయి వేస్తే రైల్వే స్టేషన్ లో పడుతుందని కాదు. అంటే రాయి వేస్తే మహా అయితే ఎంత దూరం వెళ్తుంది? మనకు కనిపించేంత దూరం వెళ్తుంది. అంటే కనిపించినంత దూరం కాదు, కనిపించేంత దూరమేగా, అంటే దగ్గరేగా. అందుకని ఎట్ ఏ స్టోన్స్ త్రో అంటే నియర్ బై ఆర్ వెరీ క్లోజ్ అని ఇస్తారు. ఎట్ ఏ స్టోన్స్ త్రో మీన్స్ వెరీ క్లోజ్ ఆర్ నియర్ బై. నెక్స్ట్ డిస్పెన్సిబుల్. డిస్పెన్సిబుల్ అంటే ఈజీగా పంచేది, ఇతరులకి పంచి పెడతాన్ని డిస్పెన్సిబుల్ అని అంటారు. ఇండిస్పెన్సిబుల్ అంటే ఈజీగా పంచలేనిది, ఈజీగా ఎదుటి వాళ్ళకి ఇవ్వలేనిది, డిస్పెన్స్ చేయలేనిది. డిస్పెన్స్ చేయటం అంటే ఎదుటి వాళ్ళకి ఇచ్చేయటం. ఇండిస్పెన్సిబుల్ ఇవ్వటానికి కుదరదు, ఇండిస్పెన్సిబుల్, వి కాంట్ గివ్. నెక్స్ట్ వన్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే తేడాలు ఈజీగా గుర్తించేది. సపోజ్ వాటర్ ని కెమికల్ ని ఈజీగా గుర్తిస్తాం కదా, తేడాలు గుర్తించగలిగితే డిస్టింక్ట్, డిఫరెన్షియేట్ అనొచ్చు. ఆపోజిట్ వచ్చేటప్పటికి అబ్స్క్యూర్. అబ్స్క్యూట్ అంటే అన్క్లియర్. అబ్స్క్యూర్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, స్పెల్ స్టార్ మార్క్ పెట్టుకోండి. అబ్స్క్యూర్ అంటే అన్క్లియర్, అన్క్లియర్ అనొచ్చు. అబ్స్క్యూర్ కి ఆపోజిట్ డిస్టింక్ట్ కి మీనింగ్. అబ్స్క్యూర్ కి ఆపోజిట్ డిస్టింక్ట్ కి మీనింగ్ లూసిడ్. లూసిడ్ అంటే క్లియర్. డిస్టింక్ట్ అన్నా, లూసిడ్ అన్నా, క్లియర్ అన్నా అంటే ఈజీగా తేడాలు గుర్తించగలిగితే క్లియర్, లూసిడ్, డిస్టింక్ట్ అనొచ్చు. ఆపోజిట్ అబ్స్క్యూర్, ఈజీగా తేడాలు గుర్తించలేము, అన్క్లియర్ గా ఉంది, అస్పష్టంగా ఉంది అని అర్థం. ఓకే, సో హోప్ యూ గాట్ ఇట్. అన్క్లియర్ మీన్స్ నాట్ ఎట్ ఆల్ క్లియర్. సో ఇట్లా నాకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి రోజంతా, మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ వర్డ్ డ్వార్ఫ్. డ్వార్ఫ్ అంటే మరుగుజ్జు. సో మరుగుజ్జుని డ్వార్ఫ్ అంటారు. అంటే లిల్లీపుట్స్ అంటారు చూసారా, లిల్లీపుట్ ని డ్వార్ఫ్ అనొచ్చు. నెక్స్ట్ జైంట్. జైంట్ అంటే చాలా పెద్దవాళ్ళు, హ్యూజ్. డ్వార్ఫ్ కి ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. డ్వార్ఫ్ అనొచ్చు, స్మాల్ అనొచ్చు, నెగ్లిజెంట్ అనొచ్చు, నలిఫై అనొచ్చు, నలిఫై అనొచ్చు, నెగ్లిజెంట్ అనొచ్చు, స్మాల్ అనొచ్చు. నెక్స్ట్ ఇంకా డ్వార్ఫ్ లాగే మినేచర్ అనొచ్చు, మైన్యూట్ అనొచ్చు. మైన్యూట్, మినేచర్, స్మాల్, డ్వార్ఫ్, నానో. నానో కూడా అంటారు సార్. లిల్లీపుట్ కూడా అంటారు సార్. లిల్లీపుట్ అని కూడా అంటారు. లిల్లీపుట్ చిన్నవాళ్ళు, దట్స్ రైట్. లిల్లీపుట్ మనం కామన్ గా అంటుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ జైంట్. జైంట్ అంటే చాలా పెద్దవాళ్ళు, క్లౌజల్. జైంట్ హ్యూజ్, హ్యూమంగస్, లార్జ్, చాలా పెద్ద, ఎక్కువ అని అర్థం. నెక్స్ట్ ఎర్త్లీ. ఎర్త్లీ అంటే చాలా ఆర్డినరీ అని. ఎర్త్లీ అంటే భూమికి సంబంధించినవి, భూమి మీద నివసించే వాళ్ళంతా ఎర్త్లీ అంటారు. అంటే కామన్, ఆర్డినరీ. ఎర్త్లీ అంటే ఆర్డినరీ, కామన్, న్యాచురల్ ఇలాంటివి. హెవెన్లీ. హెవెన్లీ అంటే దైవత్వం, స్వర్గానికి సంబంధించినవి. హెవెన్లీ అంటే స్వర్గానికి సంబంధించిన. ఇంకొక 4-5 వర్డ్స్ అయిపోతే మనకి ఈ రోజుకి క్లోజ్ చేసేసేద్దాం. ఎస్. ఎర్లీ. ఎర్లీ అంటే చాలా త్వరగా, లేట్ అంటే చాలా ఆలస్యంగా. ఎక్స్పెక్టెడ్ అంటే ముందుగా ఆలోచించినట్టుగా, అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనుకోకుండా జరగటం. ఎస్. అన్ఎక్స్పెక్టెడ్ అంటే అయిపోయింది,
అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనుకోకుండా జరగటం. నెక్స్ట్ ఎకనామికల్ అంటే ఫ్రూగల్ అని అర్థం. ఆచితూచి. సరే ఎకనామికల్ దగ్గర నుంచి నెక్స్ట్ క్లాస్ లో చెప్తానండి. ఆల్రెడీ 11 అయిపోయింది. మళ్ళీ అర్థమెటిక్ సార్ కూడా వెయిట్ చేస్తుంటారు. ఒక 2-3 మినిట్స్ అట్లా గ్యాప్ తీసుకోండి, లేదా 5 మినిట్స్. మనకి గ్యాప్ కాకపోయినా ఫోన్స్ కైనా గ్యాప్ ఉండాలిగా, ఛార్జింగ్ ఉండాలి. ఒక 4-5 మినిట్స్ గ్యాప్ తీసుకొని అర్థమెటిక్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో జస్ట్ అవసరమైతే ఛార్జింగ్ పెట్టుకోండి. మధు, ఫోన్ ఏమైనా హీట్ అవుతుందా? రికార్డింగ్ పెట్టి రికార్డింగ్ ఆపేసావా? లేదు సార్. ఆపలేదా? ఒక్క నిమిషం, ఆపబాకలే. ఆపేవా? లేదు ఉందా? సార్, ఆపలేదు. ఓకే. సో ఎవరెవరైతే లైవ్ లో చూస్తున్నారో యూట్యూబ్ లో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇప్పుడే మీ స్టేటస్ లో మీకు తెలిసిన మంచి మంచి గ్రూప్స్ లో షేర్ చేయండి. మా ఇన్స్టిట్యూట్ లో వొకాబులరీ ఏ స్థాయిలో చెప్తారు, అర్థమెటిక్ ఏ స్థాయిలో చెప్తారు, రీజనింగ్ ఏ స్థాయిలో చెప్తారో అన్ని క్లాసెస్ ని మేము రికార్డ్ చేసి యూట్యూబ్ లో పంపిస్తున్నాము. సో ఎవరైతే బయట నుంచి చూస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. అన్ని వీడియోస్ ని షేర్ చేయం, కొన్ని వీడియోస్ ని మేము షేర్ చేస్తాం, కొన్ని వీడియోస్ మేము బయటికి షేర్ చేయం. ఓన్లీ మా స్టూడెంట్స్ కి మాత్రమే లింక్ ఇచ్చి షేర్ చేస్తాం. బికాస్ మరి అంత కష్టపడి మా ఇన్స్టిట్యూట్ కి వచ్చి జాయిన్ అయ్యి ఎక్కడి నుంచో కష్టపడి వచ్చి రోజు క్లాసెస్ విని టైం ఉన్నా లేకపోయినా యూట్యూబ్ లో జాయిన్ అయ్యి వాళ్ళ ఉన్న బిజీ షెడ్యూల్లో, మా ఇన్స్టిట్యూట్ లో చదివే ప్రతి స్టూడెంట్ సీరియస్ గా ప్రిపేర్ అయ్యే స్టూడెంటే. వాడు బయట ఎన్ని వర్క్స్ ఉన్నా మీరు చెప్తే నమ్మరు. కొంతమంది స్టూడెంట్స్ కాలేజ్ కి వెళ్తూ రెగ్యులర్ గా వచ్చి క్లాసెస్ కి వింటున్నారు. కొంతమంది పార్ట్ టైమ్స్ చేసుకుంటూ, ఈవెన్ ర్యాపిడో చేసుకుంటూ కూడా వచ్చి మా క్లాసెస్ వినే స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా రకరకాల స్టూడెంట్స్ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి క్లాసెస్ వినే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో దట్ ఈస్ అవర్ ఇన్స్టిట్యూట్. సో అలా ఎవరన్నా తప్పనుండి జాయిన్ అవి బాగా చదువుకోవాలి, నెంబర్ 1 అవ్వాలి, మంచి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవాలి, మంచి నాలెడ్జ్ తెలుసుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్ తెలుసుకోవాలి, ఇలాంటి తప్పనుండే ఎవరైనా సరే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. సో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి ఈ నెంబర్ కి 7799203011. సో మీరు ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా, గుంటూరులోనే కాదు, మీరు హైదరాబాద్ లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, వరంగల్లో ఉన్నా, కాకినాడలో ఉన్నా, ఎక్కడి నుంచైనా మా క్లాసెస్ వినొచ్చు. సో డూ జాయిన్ అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ గెట్ గుడ్ నాలెడ్జ్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీకు ఇంకొకటి, చాలా చోట్ల ఆన్లైన్ క్లాసెస్ అంటే ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ మీరు వినటమే. ఈవెన్ మా దగ్గర కూడా ఆ ఫెసిలిటీ ఉంది, మాకు యాప్ ఉంది. సో యాప్ లో రికార్డెడ్ క్లాసెస్ దొరుకుతాయి. కానీ లైవ్ లో క్లాస్ ఆన్లైన్ చెప్పటం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. మీరు డౌట్స్ అడగచ్చు. చూసారు, మీరు ఇప్పుడే స్టూడెంట్స్ మాట్లాడటం విన్నారు. సో లైవ్ లో డౌట్స్ అడుగుతూ స్టూడెంట్స్ నేర్చుకునే ఒకే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మనకి ఏదైనా ఉంది అంటే ఇట్ ఈస్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో దట్స్ ఇట్. ఏమన్నా కావాలనుకుంటే కాల్ చేయొద్దు ఆ నంబర్ కి, జస్ట్ వాట్సాప్ మాత్రమే చేయండి. మీకు కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, కాంపిటేటివ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. So that's it for today's class. We'll catch you up with one more session and meet you in the next class. Madhu, ఇప్పుడు ఆపేసేసే.